వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మూడవ భావంలో మూడు శుభగ్రహాలు కలిసి ఉంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మూడు శుభగ్రహాలు కలిసి ఉండడం మంచిదే. అయితే శని రాహువు ఎనర్జీస్తో ఉన్నాయి, కేతు ఎనర్జీస్తో ఉంది. దాని గురించి మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. అది దేశకాల పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని. అయితే మీకు మూడులో మూడు గ్రహాలు, లగ్నంలో కుజుడు, లాభంలో శని, దాని స్థానంలో రవి, చతుర్థ భావంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్లని జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎప్పుడైతే ఈ మూడో భావంలో గ్రహాలు ఉన్నాయో కొన్ని లావాదేవీలు, కొన్ని అగ్రిమెంట్స్ అనుకోండి, కొంతమందితో మాట్లాడుకొని కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. అటువంటి వాడికి వృషభం వారికి చాలా బాగుంది. అయితే లగ్నంలో కుజుడున్నందుకు 21 తేదీ నుంచి వచ్చేస్తాడు. కాకపోతే మనం ఇప్పుడు చెప్పుకునే ప్లానటరీ పొజిషన్స్ అంటే 23 నుంచి జూలై 5 వరకు కలిసి ఉంటాయి ఈ మూడు గ్రహాలు. దాని తర్వాత బుధుడు వెనక్కి వచ్చేస్తాడు, మరలా మిథునంలోకి పక్కనించుకుంటాడు, శుక్రుడేమో ముందుకు సింహరాశిలో వెళ్ళిపోతాడు. అయితే ఇలా ఎప్పుడైతే ఈ మూడు గ్రహాలు కలిసి ఉన్నాయో ప్రధానంగా మీకు అగ్రిమెంట్స్కి, కొన్ని లావాదేవీలు మాట్లాడుకోవడానికి, ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవ్వడానికి, మరియు అదేవిధంగా కొన్ని విషయాలు గతంలో జరిగిన కొన్ని ఘర్షణలు క్లియర్ చేసుకోవడానికి, వివాహ సంబంధించినటువంటి విషయం అనుకూలత కూడా యోగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే బుధుడు శుక్రుడు వచ్చాడో బంధువర్గంలో వారి పరిచయాలు, బంధువర్గంలో వారితో కాస్త వివాహ సంబంధించిన విషయాలు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఇది అనుకూలిస్తుంది. అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన విషయానికి, మరియు లాభంలో శని ఉంటూ శని మీద గురువు దృష్టి, అంటే ఒక లాభం కలగాలి కానీ ఆ లాభం నిలబడాలి. ఆ లాభం వల్ల మంచి ఒకసారి చూడండి, మనకి లాభం వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా సాటిస్ఫాక్షన్తో కూడినటువంటి లాభం రాదు. కాకపోతే ఈ మూడు గ్రహాలు ఎప్పుడైతే మూడో భావంలో ఉన్నాయో ఇది ప్రాపర్టీ కొనడం కంటే కూడా అమ్మడానికి ఈ యొక్క గ్రహస్థితి యోగిస్తుంది మూడులో. అంటే కొంతమంది చూడండి, చాలా మంది ఏమిటి పలానా స్థలం అమ్మేద్దాం అనుకుంటున్నాను, బ్యాగ్ రావట్లేదు, లేదా అపార్ట్మెంట్ అమ్ముదాం అనుకుంటున్నాం, వాహనం అమ్ముదాం అనుకుంటున్నాం, చూసుకుంటాం ఏదో ఒకటి. ఎందుకంటే అది అమ్మేసి ఆ మనీని ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడమో, లేకపోతే ఇంకో దగ్గర ఉపయోగించుకోవడము, పెళ్లికనో, లేకపోతే ఇంకేదైనా అప్పు తీర్చుకోవడానికనో వాళ్ళు వాడుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసే పర్పస్ కొంతమంది ఎప్పటికైనా పనికి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటి వాటికి ఈ యొక్క గ్రహస్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా ప్లేస్ మారుతాను కూడా. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు, గురు మంత్రము, లేదా దత్తాత్రేయుడి యొక్క చరిత్ర, లలితా సహస్రనామాలు చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఆ మూడు కలిపినప్పుడు యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉందనుకోండి, అప్పుడు ఆ నాలుగు కలిసిన యోగం, అంటే రాశి నక్షత్రము ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి రెండు గ్రహాలు మూడు గ్రహాలతో కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందాయో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక రెండు విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక ఉంటుంది. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిశారు, ఆ ఇద్దరు వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇద్దరు వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే
ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి? రాహు, రవి, కుజుడు, కేతు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మ జాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, 10వ భావంలో ఉంటే చాలా మంచిది. 4వ భావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి కూడా ఇబ్బంది లేకుండా కలిగించడం, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగం, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరి అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు అనుకూలం, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తిలో ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చంగా ఉంటాయి. ఒకసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకున్నది ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండే సంతానంతో, ఫ్రెండ్స్తో, ప్రేమించిన వారితో గొడవ, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము ఫలానా రాసుల్లో ఉన్నప్పుడు ఫలానా భావాలు మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలైతే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు రావాలి. రాకుండా ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదన్నమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగా చెడుగా వస్తుందని అర్థం. ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే దాని ఇవ్వడం, ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మన గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారుతుంది అని చెప్పుకుంటున్నాం అటువంటి వాటికి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు ఇది కలిసినందుకు కొన్ని ప్రదేశాలు భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు కొంత అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇది గవర్నమెంట్ తీసుకురావడం మనకి జరుగుతుంది. ఈ యొక్క గ్రహ కలయిక శ్రీనాథ్